ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి వీరికి ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, మీ జీవితంలో ఎలాంటి కొత్త మలుపులు రాబోతున్నాయో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి కాల్ చేయండి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఈ ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. మన వీడియో నచ్చినట్లు అయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 రోజులు అయితే మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారస్తులకు ఈ సమయంలో అయితే మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీ వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో 3 కొత్త అవకాశాలు వస్తాయి లేదా కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో అయితే మీకు ఈ యొక్క ఫిబ్రవరి 23 సోమవారం రోజున ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది అద్భుతమైన సమయం, మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు పెద్ద నిర్ణయం తీసుకుంటారు, అది మీకు చాలా లాభాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఈ 2 రోజులు మీకు పనుల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీకు ధనం ఎక్కువగా లభిస్తుంది. ఈ సమయంలో అయితే డబ్బు రావడానికి వివిధ మార్గాలు మీకు వస్తాయి. పాత బాకీలు ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అదనపు ఆదాయం కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది. అనవసరపు ఖర్చులు చేయకండి, నియంత్రణ పాటించండి. డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయండి. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి భూమి లేదా స్థిరాస్తుల విషయంలో చర్చలు వస్తాయి. వాటిని మీరు ఆలోచించి వాటికి సంబంధించిన నిర్ణయాలు అయితే పూర్తిగా తీసుకుంటారు. ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే
కుటుంబ పరంగా మీకు చిన్న చిన్న ఖర్చులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో మాత్రం మీకు ఆనందమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య కూడా చర్చలు మొదలవుతాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు ముఖ్యంగా పిల్లల నుండి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు అయితే మీరు ప్రేమలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మీ ప్రేమ విషయాన్ని అయితే మీ యొక్క పెద్దవారికి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ వివాహ బంధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి. ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఉద్యోగంలో వ్యాపారంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. డబ్బు విషయంలో కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయాలు మీకు స్థిరంగా ఉంటాయి. వ్యాపారం కోసం కొత్త దానికోసం మరియు సమయం లేదా నిధులను పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశం ఉంటుంది. ఖర్చులు స్థిరంగా ఉంచండి. ఆన్లైన్లో ఆకస్మిక షాపింగ్ను నివారించండి మరియు డబ్బును పొదుపుగా వాడండి. ఈ 2 రోజుల్లో ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది. మీరు సమయానికి తింటే మీ శక్తి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కువగా దూరం ప్రయాణించాల్సి వస్తే లేదా వరుసగా వ్యాయామం చేస్తుంటే అల్పాహారం దాటివేయకండి. సాయంత్రం చిన్న నడక, తేలికపాటి సాగతీత లేదా కొన్ని రౌండ్ల శ్వాస సాధన మీకు బాగా సరిపోతాయి. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు చిన్న ప్రయత్నం చేసినా కానీ ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ 2 రోజులు అయితే దైవ బలం మీకు అధికంగా ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ 2 రోజులు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో మీరు గత కొంతకాలంగా ఒక వాహనం కొనాలి అనుకున్న మీ యొక్క కళ కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మాత్రం ఒక ఫోన్ కాల్ వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరింది అనేటువంటి వార్త అయితే వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. ఒక సంఘటన మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా జరుగుతాయి. ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఈ 2 రోజుల్లో మీరు వ్యాపారంలో గతం కంటే ఇప్పుడు మంచి లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజులు ఓర్పుతో మీరు వ్యవహరిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. మీరు నిజాయితీగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో అయితే ప్రేమలో ఉన్నవారికి మాత్రం మీ మనస్సులోని భావాలను చెప్పడానికి ఇది మంచి సమయం. కొత్తగా ఎవరైనా ప్రేమలో పడితే మీ యొక్క ప్రేమ విషయాన్ని ఎదుటి వారికి స్పష్టంగా చెప్పినట్లు అయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలే పొందుతారు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాలు మీకు సంతృప్తిగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది చిన్న అవకాశం అయినా సరే మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఎటువంటి అవకాశాన్ని మీరు చేజారనివ్వకండి. ఈ 2 రోజులు మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.